నేను డాక్టర్ తేజస్విని అండి. మెడికల్ ఆంకాలజీ అండ్ హెమటాలజీ అండ్ బీఎంటీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్‌ని. సో, ఈరోజు మనం క్యాంప్ కండక్ట్ చేయడానికి ఆర్‌కే హాస్పిటల్‌కొచ్చాము. ఇట్లా క్యాన్సర్ పేషెంట్స్ గురించని మెయిన్‌గా. ఒక 10 మెంబర్స్ టు 12 మెంబర్స్ వరకు క్యాన్సర్ పేషెంట్స్ డిటెక్షన్ ఎర్లీగా చేయగలిగాము మనము. అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్‌గా క్యాన్సర్ హాస్పిటల్‌లో క్యాన్సర్ పేషెంట్స్‌ని చూడడము ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన థింగ్స్. ఎందుకంటే క్యాన్సర్స్ అనేవి మనకు తెలియట్లేదు. లేట్ స్టేజెస్‌లో ప్రెజెంట్ అవుతుంది. లేట్ స్టేజెస్‌లో హాస్పిటల్‌కి రావడము అవన్నీ జరుగుతుంది. అప్పటికే జబ్బు బాగా ముదిరిపోవడం వల్ల చాలా మందిని సేవ్ చేయడం కష్టం. సో, క్యాన్సర్ దానికి ఎర్లీగా మనం క్యాన్సర్స్ ఉన్నాయి పేషెంట్‌కి అని తెలుసుకోవడం కోసం ముందుగానే ఏ చిన్న గడ్డ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా తేడాగా అనిపించినా, మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో ఏదైనా కొంచెం మార్పు కనిపించినా ఇమ్మీడియట్‌గా డాక్టర్స్ దగ్గర వచ్చి చూపించుకుంటే మంచిదండి క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి. రీసెంట్‌గా కొన్ని కొత్త రకమైన రక్త పరీక్షలు కూడా వస్తున్నాయి క్యాన్సర్‌ని ఎర్లీగా తెలుసుకోవడం కోసం. అది ఇంకా తెలుసుకునే స్టేజ్‌లో మాత్రం ఉన్నాయి. రీసెర్చ్ అవుతుంది వాటి మీద. అవి గనక వస్తే గనక చాలా మందికి ఎర్లీగా మనం ముందుగానే క్యాన్సర్ రాకముందే వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందో కూడా తెలుసుకోవచ్చు. అండ్ క్యాన్సర్ రాకోకుండా ప్రివెంట్ చేయడానికి మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కొంచెం మనం డైట్ గానీ అన్నీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ బంద్ చేయాలి ఎవరున్నా సరే. అది ఉన్నవాళ్ళు ముందుగానే వచ్చి హాస్పిటల్‌లో చూపించుకొని, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్‌లని ఉంటాయి ప్రతి క్యాన్సర్‌కి. ఆ స్క్రీనింగ్ టెస్ట్‌లు అవి రెగ్యులర్‌గా చేయించుకోవడం చాలా మంచిది.